ఏంటి ఏంది ఏంది అందరికీ ఏంది ఈ నమస్కారం. కుదుపేంటి? సడన్ గా ఈ పెద్ద పెద్ద ఈ సార్ విషయాలేంటి? ఇది నాకు ఎన్నికల ముందే తెలుసు. వీళ్ళందరూ కూడా ఎన్నికల ముందే టీడీపీ నాయకత్వంతో వీళ్ళు ఒప్పందం చేసుకొని ఉమ్, ఎన్నికలకి వీళ్ళు డబ్బులు ఇచ్చారనేది నాకు ఎన్నికల ముందే తెలిసేది జనరల్గా. ఎందుకంటే ఆ, ప్రభుత్వం మారబోతా ఉంది. రెండు పార్టీలు కూడా విపరీతమైన కక్షా వాతావరణం, అంటే ముఠా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చెప్పాలంటే. ఉమ్, సో వైఎస్ఆర్సీపీ ఉంటే సో అక్కడున్న పారిశ్రామికవేత్తల్ని, టీడీపీ ఉంటే ఇక్కడున్న పారిశ్రామికవేత్తల్ని, వైఎస్ఆర్సీపీ ఉంటే ఒక గ్రూప్ ఆఫ్ ఐఏఎస్, ఒక గ్రూప్ ఆఫ్ ఐపీఎస్లు, టీడీపీ ఉంటే ఒక గ్రూప్ ఆఫ్ ఐఏఎస్, ఒక గ్రూప్ ఆఫ్ ఐపీఎస్లు, మొత్తం వ్యవస్థని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ని. ఇదే మా అందరికి కూడా భయపెట్టే అంశం. ఇదే రాష్ట్రంలో మేము గత 5 ఏళ్ల నుంచి కూడా మాట్లాడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈ వాతావరణం ఉంటే ఇంకా పెట్టుబడులు రాకపోగా అడుక్కునే స్థితికి వెళ్తా ఉంది అని చెప్పదలుచుకున్నాం. ఉమ్, ఇక్కడ విజయసాయి రెడ్డి గారు పెట్టిన దాంట్లో ట్వీట్లో సో నేను వ్యవసాయం చేసుకుంటానని మాట్లాడారు. ఎందుకంటే సంతోషం, ఒక రైతు బిడ్డగా విజయసాయి రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం. అలాగే గత ప్రభుత్వంలో వెంకటేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో అప్పటి సో ఆయన కూడా సో ఇలాంటి రాజకీయ నాయకుల కాడ ఉండే కంటే ఊరికెళ్ళి వ్యవసాయం చేసుకోవడం మంచిదని పోతన గారి మాటలు మాట్లాడిన పరిస్థితి. అంటే ఇవి రెండు పరిస్థితులు ఉమ్, ఒకసారి మనం కానీ అర్థం చేసుకుంటే అర్థమవుతా ఉంది. ఒక ముఠా సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. ఈ ముఠా సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పారిశ్రామికవేత్తలు మనోళ్ళే భయపడే పరిస్థితి, మనోళ్ళే ఇలాంటి వాతావరణం ఉందంటే బయట వాళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడే చర్చ పెట్టాలనుకుంది కూడా దోవోస్కి వెళ్ళి తిరుగుతున్నాం, ఆడ రోడ్ల మీద చాలా కష్టపడుతున్నాం అంటే మేమందరం చెప్తా ఉన్నాం ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక వాతావరణం మనకి రావాలి. ఇక్కడ రాజకీయ విభేదాలు ఇచ్చండి, విభేదాల పరంగా విభేదించండి, ఉమ్, సో విధానాల పరంగా విభేదించండి. సో అట్ ది సేమ్ టైం పారిశ్రామికవేత్తల జోలికి వెళ్ళొద్దు, కరెక్ట్. లేదా వ్యవస్థలను సక్రమంగా పనిచేయనియండి. సో ఇవన్నీ కూడా చెప్తేనే, ఇవన్నీ చేస్తేనే పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది అనేది నేను చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఈ పరంపర వీళ్ళిద్దరిని చూస్తే వీళ్ళిద్దరు కూడా రాజకీయాలకు దూరం అవడానికి కారణం వీళ్ళకున్న వ్యాపారాలు, ఆ వ్యాపారం మీద వీళ్ళు చేస్తున్న దాడి చెప్పాలంటే. ఎనివే ప్రతి వ్యాపారస్తుడు ఏదో టైంలో ఎక్కడో దిక్క దొరికే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సో కరప్టెడ్ సిస్టంలో నిన్న రాంగోపాల్ వర్మ అన్నాడు, ఒక సిండికేట్ నడుస్తూ ఉంది. సిండికేట్, ఉమ్, ఈ సిండికేట్లో అధికార పక్షం, ప్రతిపక్షం, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జ్యుడిషియల్ వ్యవస్థ, మీడియా, మేధావులు ఈ సిండికేట్ నడిపిస్తున్న ఈ దాంట్లో ఏ వ్యాపారస్తుడు కూడా ఆ సిండికేట్లో భాగమవుతాడు. ఆ వ్యాపారస్తుడికి ఎంతో కొంత లొసుగులు ఉంటాయి. ఆ పరిస్థితుల్లో పార్టీలకు రాజకీయాలతో కనెక్ట్ అయ్యి ఏదో పార్టీలో ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి. కాబట్టి సో వీళ్ళు తెలివిగా రాజకీయాల నుంచి తప్పుకొని సో నా లెక్క అయితే బేరం కుదిరించుకొని ఉమ్, మొత్తం సెటిల్ చేసేసుకొని అవుట్ రైట్గా సేఫ్ జోన్కి వెళ్ళారనేది నేను చెప్పదలుచుకుని. ఇదంతా రాష్ట్రానికి ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ వాళ్ళిద్దరైతే సేఫ్ జోన్కి వెళ్ళారు. వీళ్ళే కాదు, సో ఇంకా చాలామంది వైసీపీలో వెళ్తారు. ఇదే మళ్ళీ రేపు వైసీపీ గవర్నమెంట్కి వస్తే టీడీపీ వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితి ఉంటుంది. మన గత గవర్నమెంట్లో చూసాం. సో ఈనాడు మీద కానీ చాలా సంస్థల మీద కూడా ఆ రోజు ఈవెన్ ఉమ్, చెప్పాలంటే గల్లా జయదేవ్ కూడా రాజీనామా చేశాడు. ఆయన ఎందుకు చేశాడు? అవును. గల్లా జయదేవ్ గారు ఆయన యాక్చువల్గా సో పెద్ద సంస్థ, వ్యాపారం చేసే అతనే నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడంటే థింక్ చేయండి. బట్ రియల్ ఆంధ్రప్రదేశ్ ఇది ఒక షేమ్. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా వీళ్ళ ఆఫీసులు హైదరాబాద్లో పెట్టుకొని, వీళ్ళ కార్పొరేటివ్ ప్రయోజనాలను హైదరాబాద్లో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఒక ముఠా సంస్కృతిని నడిపిస్తున్నారు. రెండు కుటుంబాలే, రెండు పార్టీలు కూడా అన్నాయి. ఎందుకంటే రెండు కుటుంబాలు. సో నేను ఇప్పటికే చెప్తా ఉన్నా, హెరిటేజ్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురాను, అలాగే భారతీయ సిమెంట్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురాను, ఇక్కడ వ్యాపారం చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ నొప్పి, ఈ పెయిన్ అంతా కూడా. సో ఇక్కడ విధానపరంగా ఏదైనా ఆ కంపెనీల్లో వాళ్ళకి ఏదైనా ఉంటే వెళ్ళండి, దాన్ని చేయండి. కానీ పారిశ్రామికవేత్తల జోలికి పదే పదే వెళ్తా ఉంటే కంపెనీలు వచ్చే పరిస్థితి ఉండదు. ఇంకా మనం చూస్తే మొన్న అదానీ ఇండియాలో ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్ తాలూకా ఉమ్, బ్రైబ్ ఇచ్చి కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు, అది 1,00,000 కోట్ల తాలూకా అంటే అదాని మీద చర్యలు తీసుకునే పరిస్థితి. ఇదే చెప్పేది వ్యవస్థలో. వ్యవస్థ ఉన్నోడికి ఒకలా పనిచేస్తూ ఉంది, లేనోడికి ఒకలా పనిచేస్తూ ఉంది. బలవంతులు
ఇప్పుడు ఒకప్పుడు విజయసాయిరెడ్డి బలవంతుడు అనుకున్న అతను అదానీయులతో పోలిస్తే విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు బలహీనుడు. ఎందుకంటే ప్రభుత్వం మారంగానే బలహీనుడు అయ్యే పరిస్థితి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఆంధ్రప్రదేశ్లో ఒక వాతావరణం. ఎవరన్నా యుఎస్ నుంచి పెట్టుబడి పెట్టాలన్నా, ఎక్కడి నుంచి అన్నా పెట్టుబడి పెట్టాలన్నా వాళ్ళు చూసేది ఇక్కడ విధానాలు కంటిన్యూ అవుతాయా లేదా. ఈ కక్షాపూరిత వాతావరణంలో మనం పెట్టుబడులు పెడితే మన బతికేమవుతుంది. సపోజ్ ఎన్ఆర్ఐలు ఉన్నారు, వాళ్ళల్లో ఎవరన్నా కమ్మ ఉండొచ్చు, లేదా వాళ్ళల్లో ఎవరన్నా రెడ్లు ఉండొచ్చు. వీళ్ళని ఒక వ్యాపారస్తులుగానే చూడండి. నేను అనేది అంజిరెడ్డి గారిగానే చూడండి. అంజిరెడ్డి పక్కన తోక ఉంది కాబట్టి ఆయన రెడ్డి కాదు. అలాగే సో దివీస్ ల్యాబ్ వాళ్ళు మురళి వాళ్ళన దివీస్ ల్యాబ్ తాలూకు వర్కౌట్ చేసిన వాళ్ళుగానే చూడండి. వాళ్ళ పక్కన ఒక కులం ఉంది కాబట్టి అది ఇలా ఇలా రాష్ట్రంలో ఈ జాతి కోసం పనిచేసిన పారిశ్రామికవేత్తల్ని వాళ్ళని ఎవరైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు విధానపరంగా వెళ్ళటం అనేది జరగట్లేదు కాబట్టి సో విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోవడం. ఇంకా చెప్పాలంటే ఈ సిండికేట్ దెబ్బకి రాష్ట్రం నుంచి మిగతా అన్ని కూడా పారిపోయే పరిస్థితులు. నిన్నే ఒక వీడియో చూశాను. సో అతను సమరసింహారెడ్డిలో విలన్ జయప్రకాష్ రెడ్డి గారు, మా నాన్న అప్పుడు పోలీసు ఉద్యోగంలో జారమంటే నేను జారలేదు, లేదా మా నాన్నే వద్దన్నాడు, లేదా ఇన్కమ్ ట్యాక్స్లో జారమంటే నేనే వద్దన్నాను. ఎందుకంటే ఈ అన్ని డిపార్ట్మెంట్లు ఇవన్నీ వ్యవస్థలు కూడా ఈ రాజకీయ ఒత్తిళ్లతో తలొగ్గి సో మనసు చంపుకొని పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందన్న దాని విధంగా ఆయన చేస్తే ఆ వీడియో చూస్తే ఎందుకని ఇవాళ గుర్తొచ్చింది. ఈరోజు అన్ని వ్యవస్థలు కూడా ఈ సిండికేట్ దెబ్బకి ఈవెన్ రాంగోపాల్ వర్మ కూడా సో నిన్న చూసి అతను మాట్లాడే విధానం కూడా అతను మాఫియా డాన్లతోటి డిస్కస్ చేసినాడు. ఢిల్లీ చెప్పాలంటే దావూద్ ఇబ్రహీం రోజు ఆ రోజు భయపడలేదు. దావూద్ ఇబ్రహీం మీద డి కంపెనీ సినిమా తీశాడు, సత్య సినిమా తీశాడు. సో ఆ రోజు వాళ్ళు ఎవరు రాంది ఇంకా ఆంధ్రప్రదేశ్ సిండికేట్ తప్పుడు భయపడే పరిస్థితి. అంటే మీకు ఇది అర్థం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ని సిండికేట్ పరిపాలిస్తా ఉంది. ఈ సిండికేట్ వార్ జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఈ సిండికేట్ వార్ కి ఫుల్ స్టాప్ పడితేనే ఆంధ్రప్రదేశ్ లో కంపెనీలు వస్తాయి, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం మనుగడ జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సో ఉండకుండా ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. సో ఒక ఇష్యూ లాగొట్టడం మనం బయట చూసాం. ఈయనే కాదు, నా లెక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటిస్తాడనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఆయనకి వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి, ఆయనకి మైండ్స్ ఉన్నాయి. సో ఏమీ లేదు, సో బేరం గురించి చేసుకుంటూ మొత్తం కూడా సెటిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇదంతా కాకినాడ పోర్టు ఎక్కడైతే వీళ్ళు మొదలు పెట్టడం, దాని తాలూకు ఇష్యూని సెటిల్ చేసుకోవడం, దాని తాలూకు అన్ని కూడా అయిపోయిన దానికి పరంపర అనుకోవాలి. ఇది ఎలక్షన్ ముందే నాకు తెలిసిన సమాచారం. వీళ్ళందరూ కూడా ఎలక్షన్లో కాంప్రమైజ్ అయిపోయి చెప్పాలంటే కొంతమంది చెప్పడం అసలు వీళ్ళు పార్టీ ఫండ్ కూడా ఇచ్చారనే విధంగా, అంటే రేపు ఎలక్షన్ వస్తే నా జోలికి రావద్దన్నట్టు వెళ్ళే పరిస్థితి. అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో భయపెట్టే వాతావరణం. సో ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సింది, ఈ వాతావరణం నుంచి మన రాష్ట్రం బయటకు వచ్చి రాజకీయాల్లో విధానాల పరంగా గొడవలు పడండి, లేదా విమర్శించుకోండి, పాలసీస్ విమర్శించుకోండి, మీరు చేసిన గొప్పలు చెప్పుకోండి, వాళ్ళు చేసిన గొప్పలు చెప్పుకోండి. కానీ ఇలా ఒక సిండికేట్ తరహా రాజకీయాలు పారిశ్రామికవేత్తల జోలికి వెళ్ళడం, ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా రాష్ట్రానికి మంచిది కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్.